చాక్లెట్స్ చేయడం వల్ల మంత్లీ మనం ఎంత సంపాదించుకోగలుగుతాము? ఇంకా కోర్స్ మీ దగ్గరే ఎందుకు చేయాలి? కోర్సు ఫ్రీ కోర్సెస్ మీరు ఆఫర్ చేయరా? ఇంకా కోర్స్ నేర్చుకోవడం వల్ల యూజ్ ఏంటి? కోర్స్ ఫీజు వర్తేనా? ఎలిజిబిలిటీ ఏంటి? సక్సెస్ కాకపోతే ఎలా? మీరేమైనా బైబ్యాక్ చేస్తారా? ఈ కోర్సు ఒకవేళ చేసిన తర్వాత సెటిల్ అవ్వకపోతే ఎలా? కోర్సుకు పెట్టిన డబ్బులు వేస్టే కదా. ఇంకా ఆన్లైన్ బెస్టా, ఆఫ్లైన్ క్లాసెస్ బెస్టా? నాకు 1 డేలో 1 వీక్లో క్లాసెస్ చేస్తే అర్థం కాదు. నేను 1 మంత్ 1 ఇయర్ రావాలనుకుంటున్నాను కోర్సెస్కి. అలా ఏమైనా కోర్సెస్ ఉన్నాయా? ఇంకా నేను చేసిన చాక్లెట్స్ ఎవరు కొనట్లేరు, అందరూ ఫ్రీగా ఇస్తే తిని బాగుంది అంటున్నారు, కానీ ఎవరు డబ్బులు ఇవ్వట్లేదు. ఇంకా ఇలాంటి క్వశ్చన్స్ చాలా ఉన్నాయన్నమాట. ఎవ్రీ చాక్లెట్ ఇయర్ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఇవే ఉంటాయి, మ్యాక్సిమం ఇవే ఉంటాయి. ఇవి కాకుండా మీరు కొత్తగా ఏదైనా ఫేస్ చేస్తే కామెంట్లో చెప్పండి, నేను ఆన్సర్ చేస్తాను ఖచ్చితంగా. అయితే మీకు ఒక విషయం క్లారిటీగా ఇవ్వాల్సింది ఏంటంటే, మనం ఏదైతే కోర్సులు పెట్టామో, చాక్లెట్ అని కాదు, క్యాండిల్స్ అని కాదు, ఇంకేదైనా కానీ మనం పెట్టే కోర్సులు ఏంటంటే నామినల్ ఫీజ్ 10 ఇయర్స్ 15 ఇయర్స్ బ్యాక్ ఛార్జ్ చేసిన ఫీజు ఉంటుంది చూసారా, ఆ ఫీజు నేను ఇప్పుడు ఛార్జ్ చేస్తున్నాను మీకు. ఇంకా అప్పటికంటే 10 టైమ్స్ ఎక్కువ పడుతున్న కోర్స్ అనేది మీకు ఇస్తున్నాను అనమాట. ఇదే చాక్లెట్ మేకింగ్ కోర్సు డిప్లొమా కోర్సెస్ అని 30,000 50,000 2 lakhs కూడా ఛార్జ్ చేస్తున్నారు. కావాలంటే మీకు ప్రూఫ్స్ కావాలంటే లింక్స్ కూడా పంపిస్తాను, మీరు చెక్ చేయొచ్చు. అలా అని నాకంటే ఎక్కువగా చెప్తున్నారంటే అలా ఏమీ ఉండదు. ఓకే, అలా మీరు గనక ఇంట్లో నుంచి బిజినెస్ చేయాలనుకునే వాళ్ళు ఓన్లీ ఖాళీ టైం దొరికినప్పుడు, ఎందుకంటే చాలా మందికి ఆల్రెడీ ఫ్యామిలీ వర్క్స్లో ఎంగేజ్ అయ్యి ఉంటారు, ఇమీడియట్లీ ల్యాక్స్ డబ్బులు పెట్టి బయట ఏదైనా బిజినెస్ చేయాలన్నా, ఫ్రాంచైజీలు తీసుకోవాలన్నా, జాబ్స్ చేయాలన్నా పాసిబుల్ అవ్వదన్నమాట. సడన్గా మనం లక్షలు పెట్టి ఒక బిజినెస్ స్టార్ట్ చేసామనుకోండి, అది ఒకవేళ సక్సెస్ అయినా సక్సెస్ కాకపోయినా కానీ ఫస్ట్ స్టార్టింగ్ స్టేజెస్లో చాలా ట్రబుల్స్ ఉంటాయన్నమాట. అది ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్ అయినా మెన్ అయినా కానీ ఎవరికైనా అంతే సేమ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇంకా చాలా టఫ్ సిచ్యువేషన్స్ ఫేస్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. అలాంటప్పుడు మనము ఇమ్మీడియట్లీ ల్యాక్స్ పెట్టి ఒక బిజినెస్ స్టార్ట్ చేయడానికి బదులుగా అసలు మన టాలెంట్ ఏంది, మనం అన్ని గంటలు కూర్చుని ఒక వర్క్ మీద మనము ఫోకస్ చేయగలుగుతామా లేదా, 10 మందిని డీల్ చేయగలుగుతామా, కన్విన్స్ చేయగలుగుతామా, నాకు అసలు చేయడానికి నాకు ఓపిక ఉందా, ఇంకా మార్కెట్ని అండర్స్టాండ్ చేసుకోవడానికి, ఇంకా రకరకాలుగా అసలు బిజినెస్ అనేది ఒక ట్రయల్ బేసిస్లో చేయడానికి మీరు ఏది ముట్టుకున్నా కానీ ప్రతిదీ ల్యాక్స్లోనే అవుతుంది అనమాట. ఓన్లీ ఇప్పుడు నేనేదైతే కొన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నానో ఇవన్నీ మ్యాక్సిమం మన సోషల్ మీడియాలో, ఇన్స్టాగ్రామ్లో ఇక్కడ ఫేమస్ అయిన ఆర్ట్స్ అనమాట. ఇదేంటంటే నథింగ్ బట్ హాబీస్ లాంటివే. మనం చేసే ఖాళీ టైంలో మనం సరదాగా చేసుకునే హాబీసే. ఎవరైతే హాబీస్ ఇష్టపడే వాళ్ళు ఉంటారో వాళ్ళకి చెప్తున్నాను, 100% కమర్షియల్ బేసిస్లో, 100% మనీ బేసిస్లో అది మాత్రమే చూసే వాళ్ళకి మాత్రము ఫస్టే చెప్తున్నారు, మీరు ఫస్టే ఎగ్జిట్ అయిపోండి. ఎందుకంటే మనం కమర్షియల్ బేసిస్లో 100% చూసినప్పుడు ఆ ప్రోడక్ట్ మీద ఫినిషింగ్ రాదు, ఆ ప్రోడక్ట్ క్వాలిటీ రాదనమాట. ఇది క్రియేటివ్ ఫీల్డ్కి సంబంధించింది. వర్క్ చేసేటప్పుడు ఆ వర్క్ను మనం ఎంజాయ్ చేయగలగాలన్నమాట. స్టార్టింగ్ స్టేజ్లో మనకి ఇన్కమ్ తక్కువగా ఉంటుంది, ఒక్కొక్కసారి అసలు ఇన్కమ్ ఉండదు. ఓన్లీ మన ఫ్రెండ్స్ వరకు, మన రిలేటివ్స్ వరకు, మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు సమ్ గిఫ్ట్స్ తీసుకెళ్తాం కదా, పిల్లలకి ఏమైనా బర్త్డేస్ అయినప్పుడు, పిల్లలకి రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడం అనుకున్నప్పుడు బయట నుంచి తెచ్చుకుంటాం కదా, అది మనం చేసుకోవడం ద్వారా అమౌంట్ మిగులుతుంది చూసారా, అదే ఇన్కమ్ లాంటిది అనమాట. అంత తక్కువ ఇన్కమ్ నుంచి స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయ్యి 100 రూపాయలు, 200 రూపాయలు, 1000 తర్వాత 10,000 తర్వాత 1,00,000 అలా కాంపౌండ్ అవుతుంది అనమాట. అది ఎప్పుడు కాంపౌండ్ అవుతుంది, మీరు ఎప్పుడైతే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తే, అంటే గివప్ చేయకుండా, దాన్ని వదిలేయకుండా కంటిన్యూగా ఫాలోఅప్ చేస్తూ కంటిన్యూగా వర్క్ చేస్తేనే సక్సెస్ అవుతుంది. ఈ బిజినెస్ అని కాదండి, ప్రతి బిజినెస్ అంతే. ఏదైనా కానీ కన్సిస్టెన్సీ అనేది చాలా అవసరం అనమాట. మన దగ్గర ఒక ప్రోడక్ట్ ఉందనగానే అందరు క్యూలు కట్టి వచ్చేసి ఎవరు కొనుక్కోరు. ప్రతి దానికి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట, అవన్నీ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇవన్నీ మాకు వద్దు అనుకునే వాళ్ళు ఫస్టే బిజినెస్లోకి ఎంట్రీ కాకూడదు. ఒకవేళ ఎంట్రీ అయితే మాత్రము ఇవన్నీ ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉండాలన్నమాట. సడన్గా మనము ఒక ఏదైనా పెద్ద బిజినెస్ పెట్టామనుకోండి, ఒక 4 లక్షలు 5 లక్షలు పెట్టింది అయితే ఏ బిజినెస్ కాదు. లక్షలు ఓన్లీ షాప్లకి, రెంట్లకి అడ్వాన్స్లు ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఓన్లీ జస్ట్ మేము పెయింటింగ్ చేస్తే మాకు 20,000 అయింది, ఓన్లీ కరెంట్ ఫిట్టింగ్ చేపిస్తే 2 లక్షలు అయిందండి. అది నమ్ముతారో లేదో కానీ, ఇంకా మిగిలిన వాటికి ఎంత ఖర్చు అవుతుంది అనేది ఇక చెప్పడానికి రాదనమాట. ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే, ఒక కొత్త స్టాక్ వచ్చింది, మౌల్డ్స్ అవి పెట్టడానికి ప్లేస్ లేదు, ఒక ర్యాక్
మంచి ర్యాక్, డిస్ప్లే ర్యాక్ బాగుంటుందని కొనుక్కొచ్చాము. ఆ డిస్ప్లే ర్యాక్ రేట్ ఎంత ఉందంటే ఆ మౌల్డ్స్ ఇంకా 3-4 టైమ్స్, అంటే 1 ఇయర్ అమ్మితే వచ్చే ప్రాఫిట్ ఆ ర్యాక్కి అవుతుందన్నమాట. అంత కాస్ట్ ఉంటుంది. ప్రతిదీ ఒకటి మనం బిజినెస్ చేస్తున్నామంటే ఈ రోజు ఈ ప్రోడక్ట్ అమ్మగానే మనకు ప్రాఫిట్ వస్తుందని ఉండదన్నమాట. మనం దీన్ని ఒక బిజినెస్ ఈసారి ఈ సంవత్సరం ఉంటుందని కాదు, లాంగ్ రన్ లో ఉంటుంది. మనం ఉన్నంత వరకు మన బిజినెస్ ఉంటుంది అన్న ఉద్దేశంతో బిజినెస్ చేస్తూ ఉన్నప్పుడు అవన్నీ ప్రాఫిట్ మనం ఎలా చేసుకోవాలి, ఈ క్యాల్కులేషన్స్ ఏంటి అనేది ఒక క్లారిటీ వస్తుంది. మనము ఇంట్లో జస్ట్ ఒక హాబీ లాగా అయితే హాబీ లాగానే చేయండి, లేదంటే ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది. ఇలాంటి స్కిల్స్ అన్ని నేర్చుకుంటే మనం యాక్టివ్ అవుతాము. ఇంకా కొంచెము హ్యూమన్ రిలేషన్స్ పెరుగుతాయి, కస్టమర్స్ పెరుగుతారు. తర్వాతకి ఎక్కువ మంది కస్టమర్స్ పెరిగాక దీనికి ఇంకొక ప్రోడక్ట్ యాడ్ చేసుకుందాం. ఇవంతా బాగా సెటిల్ అయిన తర్వాత నాకు ఓకే నేను చేయగలుగుతాను అనుకున్నప్పుడు ఒక ఆన్లైన్ స్టోర్, ఒక ఫుల్ ఫ్లెడ్జ్గా ఒక వెబ్సైట్ ఓపెన్ చేసి చేయొచ్చు. ఎవరితోటైనా కొలాబ్ కావచ్చు, ఎవరితోనైనా కొలాబరేషన్ చేయాలన్నా కానీ మీకు కాస్ట్ అవుతుంది అనమాట. లక్షలు లక్షలు ఛార్జ్ చేస్తారు. అవన్నీ పెట్టేంత ఉన్నప్పుడే మీరు మార్కెట్లోకి ఎంట్రీ అవ్వాల్సి ఉంటుంది అనమాట. అలా మార్కెటింగ్ సంబంధించి 100 రకాల మార్గాలు ఉంటాయండి. 100 కాదు, 1,00,000 మార్గాలు ఉంటాయి. అందులో మనం 10 మార్గాలు కరెక్ట్గా మనం ఫాలో అయినా కానీ మనం సక్సెస్ అవ్వచ్చు అనమాట. ఇప్పుడు మన ఆర్ట్స్కి వచ్చేసరికి మ్యాక్సిమం అడిగే క్వశ్చన్స్ ఏంటంటే ఈ కోర్సు నేర్చుకోవడం వల్ల నేను నెలకు ఎంత సంపాదిస్తాను, ఇదే క్వశ్చన్ జనరల్గా అడుగుతారు అనమాట. ఇది జాబ్ కాదండి నెలకు సంపాదించడానికి, ఇది ఒక బిజినెస్ అన్నమాట. ఈ బిజినెస్ కూడా అందరిలాగా మనం మార్నింగ్ వెళ్ళి షాప్ ఓపెన్ చేసి నైట్ 11-12 వచ్చే బిజినెస్ కాదు. మనకు టైం దొరికినప్పుడు, మనకు ఖాళీ ఉన్నప్పుడు, మనకు మూడ్ వచ్చినప్పుడు చేసే బిజినెస్ అన్నమాట. ఇలాంటివే హాబీస్ నుంచి వచ్చే బిజినెస్. ఇలాంటి వాటికి మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం, ఎప్పుడు చేస్తే అప్పుడే వస్తుంది, ఎంత చేస్తే అంతే వస్తుంది అనమాట. మీరు 1000 రూపాయలు పెట్టి మెటీరియల్ తెచ్చుకొని 1000 రూపాయలతో ఎఫోర్ట్ పెడితే 1000 రూపాయలు 500 రూపాయల స్టాక్ మిగులుతుంది. ఆ 1000 రూపాయలు మళ్ళీ మీకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. ఒక్కొక్కసారి మీరు తెచ్చుకున్న స్టాక్ మొత్తం కూడా మిగిలే ఛాన్సెస్ ఉంటాయి. అవి మళ్ళీ తర్వాత సేల్ అయినప్పుడు దీంట్లో నుంచి రొటేషన్ జరుగుతుంది అనమాట. ఫస్ట్ మీరు బిజినెస్ ని అండర్స్టాండ్ చేసుకోండి, వాట్ ఈస్ బిజినెస్ అనేది అండర్స్టాండ్ చేసుకోండి. అంతేగాని జస్ట్ కోర్స్ నేర్చుకొని నాకు సర్టిఫికెట్ రాగానే నాకు ఏదో నెలకి లక్షలు లక్షలు వస్తాయని మాత్రం మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఓన్లీ చాక్లెట్స్, ఒక 2 రకాల చాక్లెట్స్ చేసి కార్పొరేట్ గిఫ్టింగ్ చేస్తూ ఓన్లీ దివాళీ టైంలో ఒక 2 కంపెనీలని వాళ్ళు చేస్తూ నెలకి కాదండి సంవత్సరానికి ఒక ఓన్లీ 2 మంత్స్ మాత్రమే వాళ్ళు పనిచేస్తారనమాట. 2 మంత్స్ మాత్రమే వర్క్ చేస్తారు. దీపావళికి ముందు వాళ్ళకి సంవత్సరం పేరు మీద ఆ కొటేషన్ 20 lakhs అంటండి. 2 కంపెనీలకి 20 lakhs వాళ్ళు తీసుకుంటున్నారు, ఇన్కమ్ తీసుకుంటున్నారు అనమాట. అలా 1 year అంతా వాళ్ళు ఖాళీనే ఉంటారు, అంటే ఖాళీగా ఏముంటారు. ఈ 2 కంపెనీస్ ఆర్డర్స్, వాళ్ళు పెద్ద ఆర్డర్స్ రావడానికి ఎఫోర్ట్ పెట్టింది ఆ ఇయర్ అనమాట. అలా దీంట్లో ఎన్నో రకాలు ఉంటాయి అనమాట. 1 కాదు 2 కాదు, చాలా మార్గాలు ఉంటాయి. సక్సెస్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఫెయిల్యూర్ అయ్యే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మన పక్కనే ఒక స్టోర్ ఉందండి, వాళ్ళు అస్సలు నడవట్లేదు అనమాట. వాళ్ళు తీసి వెళ్ళిపోయారు. తర్వాతకి వేరే వాళ్ళు వచ్చారు. వాళ్ళు సేమ్ ప్లేస్ లో సేమ్ షాప్ లో వాళ్ళు ఏదైతే ఓల్డ్ వాళ్ళు నడవట్లేదని తీసేశారో వాళ్ళు కూడా అదే పెట్టారు. అయినా కానీ వాళ్ళు సక్సెస్ అయ్యారనమాట. అది చేసే వాళ్ళని బట్టి ఉంటుంది, మన కమిట్మెంట్ బట్టి ఉంటుంది. మనము ఎంత కమిట్మెంట్ తోటి, మనకి ఎంత టాలెంట్ తోటి, ఎంత స్కిల్ తోటి వర్క్ చేస్తే అంత నాలెడ్జ్ తోటి చేస్తే అంత రిజల్ట్ వస్తుంది అనమాట. మనం నేర్పించేది స్కిల్స్ అండి. నేనేమి బిజినెస్ నేర్పించట్లేదు. అంటే ఒక ప్రోడక్ట్స్ ఇచ్చేసి, ఒక మిషనరీ ఇచ్చేసి మీకు ఇంత వస్తుంది అంత వస్తుంది అని చెప్పేసి గాల్లో మెడల్ కట్టేసి మీకు ఎప్పుడు చెప్పలేదు. Day 1 నుంచి మన ఛానల్ని చూస్తూనే ఉండండి, ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది అనమాట. ఇలా చెప్తే ఏమవుతుందంటే చాలా మందికి నచ్చదు అనమాట. మనం ఎలా అంటే అది అబద్ధం అని తెలిసినా కానీ వాళ్ళకి మీరు ఒక 1,00,000 రూపాయలు 20,000 30,000 ఇలా కట్టండి, జాయిన్ అవ్వండి, మీకు నెలకు 1,00,000 రూపాయలు మీ అకౌంట్లో పడుతుందని చెప్పండి, వాళ్ళది అబద్ధం అని తెలిసినా జాయిన్ అవుతారనమాట. అలా ఉంటుంది. అలా ఇష్టపడే వాళ్ళే చాలా మంది ఉన్నారు. ప్రాక్టికల్ గా నిజంగా విషయం ఏంటి అని చెప్తే మాత్రం ఎవరు ఇష్టపడరు అనమాట. ఇక్కడ విషయం ఫైనల్ ఏంటంటే నెలకి ఎంత సంపాదిస్తారు అని అంటే, మీరు 1,00,000 రూపాయలు పెట్టి బిజినెస్ చేస్తే 1,00,000 సంపాదిస్తారు, కోట్లు పెట్టి సంపాదిస్తే కోట్లు పెట్టి ఇన్వెస్ట్ చేసి మీరు బిజినెస్ చేస్తే కోట్లు సంపాదించే అవకాశం లేదు. కోట్లు పెడితే లక్షల్లోనే వస్తాయన్నమాట. అది కూడా 2-3 years తర్వాతకి బ్రేక్ ఈవెన్ టచ్ అవుతుంది. అలా ఎన్నో ఉంటాయండి. అలా అవన్నీ మనం ఫేస్ చేయాల్సి వస్తుంది అనమాట. ఈ క్రమంలో మనకున్న ఆపర్చునిటీ ఏంటంటే, లక్ ఏంటంటే, ఆర్ట్స్ ని ఇలాంటి హాబీస్ ని ఇష్టపడే వాళ్ళు, మనము ఎప్పుడు క్లాస్ లో కూడా చెప్తాను, మళ్ళీ చెప్తున్నాను, చేసే ప్రాసెస్ ని ఎంజాయ్ చేయండి. ఒక వర్క్ చేస్తున్నారు, ఏదైనా ఒక ప్రోడక్ట్ ఉంది, ఫస్ట్ ఒక రా మెటీరియల్ లాగా ఉంటుంది, దాన్ని మనము మొత్తం చేశాక అది ఒక ఫైనల్ అవుట్పుట్ అవుతుంది. అది మనకు తెలిసిన వాళ్ళకి ఇస్తే వాళ్ళు తీసుకొని తినడమో లేకపోతే వాళ్ళకి గిఫ్టింగ్ ఇస్తే చూసుకోవడం ద్వారానో
వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఈ రిజల్ట్, ఈ ప్రాసెస్ ఉంటుంది చూసారా, దీని డబ్బులతోటి మీరు కొలవకుండా దాన్ని, ఈ ప్రాసెస్ ని మీరు ఎంజాయ్ చేయగలగాలి. అవతలి వాళ్ళు ఇచ్చిన కాంప్లిమెంట్ ని మీరు అది తీసుకొని, అది బూస్ట్ లాగా తీసుకొని మీరు గ్రో అవ్వాల్సి ఉంటుంది అనమాట. ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచుకోవడానికి ఉంటుంది. ఇనిషియల్ స్టేజ్లో ఇదే మన ఇన్కమ్, అంతే, అంతకంటే ఇన్కమ్ రాదు. అది ప్రాక్టికల్లీ నిజం అనమాట. నేను కూడా అంతే, మీరు కూడా అంతే, ఇంకా పక్కన ఇంకోరు పక్క దేశంలో ఉన్నా కానీ అంతే అనమాట. ఎవరికైనా అంతే ఉంటుంది. మనం ఎటువంటి ఎఫర్ట్ పెట్టకుండా, డబ్బులు పెట్టకుండా, మనం ఎటువంటి ఏది చేయకుండా మాత్రం ఏది రాదండి. 100 మందిలో మనం ఒక రన్నింగ్ రేస్లోకి వెళ్ళారనుకోండి, ఒక్కలే విన్నర్ అవుతారు. అలా అని మిగిలిన వాళ్ళందరూ లూజర్స్ అని కాదు కదా, వాళ్ళు ఏదో ఒక రోజు విన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అస్సలు ప్రాక్టీస్ లేని వాళ్ళు, అసలు ఎటువంటి ఒక ట్రైనర్ దగ్గరికి వెళ్ళి డైలీ మార్నింగ్ వెళ్ళి ప్రాక్టీస్ చేయకుండా, ఏం తెలియకుండా డైరెక్ట్ నేను రన్నింగే కదా, రన్నింగ్ నేను చిన్నప్పటి నుంచి నడుస్తూనే ఉన్నాను, చిన్నప్పటి నుంచి రన్నింగ్ చేస్తూనే ఉన్నానని ఇలా వెళ్తారు చూసారా రన్నింగ్ రేస్లో, వాళ్ళు ఏమవుతారు, స్టార్టింగ్లోనే ఆయాసం వచ్చేసేసి పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి, ఇంకేమైనా అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి అనమాట. పరిగెత్తడమే కదా, అసలు దాంట్లో ఏముంది. అయినా కానీ దానికి ప్రతిరోజు మార్నింగ్ 4కి లేసి కొన్ని ఇయర్స్ ఒక ట్రైనర్ దగ్గరికి వెళ్ళి డైటింగ్ చేసుకొని, జిమ్ చేసుకొని, ప్రతిరోజు ప్రాక్టీస్ చేసి, దాని తగ్గట్టుగా అసలు మెడిటేషన్స్, యోగాలు, అసలు ఎన్ని రకాలంటే అన్ని రకాలు చేస్తే వాళ్ళలో అవన్నీ మంచి గురువు దగ్గర ఇవన్నీ చేస్తే లాస్ట్కి ఒకళ్ళు విన్నర్ అవుతారనమాట. అట్లీస్ట్ మిగిలిన వాళ్ళు దగ్గరలో ఉంటారు, అలానే వాళ్ళు ఫెయిల్యూర్ కాదు, అలా అనమాట. ఇప్పుడు నా దగ్గర క్లాస్ తీసుకునే వాళ్ళకి, తీసుకునే వాళ్ళకి డిఫరెన్స్ అదనమాట. అట్లీస్ట్ వాళ్ళు ఏదో ఒక రోజు సక్సెస్ అయితే తీసుకోగలుగుతారనమాట. అస్సలు ఎటువంటి నాలెడ్జ్ లేకుండా జనరల్గా యూట్యూబ్లో వీడియోస్ చూసి కూడా చాక్లెట్స్ చేయగలుగుతారు, కానీ అది కేవలం తినడానికే చేయగలుగుతాం అనమాట. వాళ్ళకి ఎంతవరకు వచ్చు, వాళ్ళు ఎంతవరకు కరెక్ట్ అనేది గ్యారంటీ ఇవ్వగలుగుతారా? లేదు. మనకు జనరల్గా యూట్యూబ్లో చూసినా, గూగుల్లో చూసినా ఏదో ఒక రెసిపీస్ వస్తాయి, అది చేసేసి వీడియో చేస్తారు, ఎడిటింగ్ చేసేసి దాంట్లో ఫెయిల్యూర్స్ అన్ని కట్ చేసేసి ఫైనల్ అవుట్పుట్ బాగుందని పెడతారనమాట. మనం నిజంగా ప్రాక్టికల్గా చేసినప్పుడు అలా రాదు. ఒకవేళ వచ్చినా కానీ అది 2 hours కష్టపడితే ఇన్ని చాక్లెట్స్ వస్తాయి, ఇంకేదో వస్తుంది అనమాట. అంత టైంకి మనకు చేసిన వర్తేనా? ఇవి కూడా ఆలోచించుకోవాలి కదా. దీనికి ఎన్నో ఆస్పెక్ట్స్ ఉంటాయండి. 2 రోజులు చేసిన తర్వాత మనకు చేతన కాదనమాట. ఎంతసేపు ఫోన్ని ఇలా 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 చూస్తూ ఉంటే మధ్యలో కోట్లు వస్తాయి, లక్షలు వస్తాయి, ఇలా ఇలా చేయండి అనగానే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి లక్షలు కట్టేస్తారనమాట. అక్కడ అసలు ఎవరు అడగరు, మేము కష్టపడాలండి, ఈ పని చేయాలండి, ఇలాంటివి అని అంటే మాత్రం అబ్బో అసలు మామూలుగా ఉంటుంది అనమాట. చెప్పే వాళ్ళకి కౌంటర్స్ ఇస్తూ ఉంటారు. అలా జస్ట్ కొద్దిమంది అనుకోండి, వాళ్ళని ఎప్పుడు ఇగ్నోర్ చేస్తూనే ఉంటాను. ఎవరైతే కష్టపడతారో, ఎవరైతే పని చేస్తారో, ఎవరికైతే నిజంగా బిజినెస్ అంటే ఏంటి అనేది నాలెడ్జ్ ఉందో వాళ్ళని నేను ఖచ్చితంగా పుష్ చేస్తూ ఉన్నాను, డెవలప్ అవుతూనే ఉన్నారు. మధ్యలో కొద్ది గ్యాప్ వస్తుంది, నేను పర్సనల్గా నేను గ్రో కూడా అవ్వాల్సి ఉంటుంది కదా. ఆ టైంలో నేను వీడియోస్ చేయకపోవడము, ఇలాంటి టైంలో కొంచెము అందరూ కొంచెం వెనకబడిపోతున్నారనమాట. కాబట్టి నేను కూడా రెగ్యులర్గా వీడియోస్ చేస్తాను ఇప్పటి నుంచి. కోర్సు ఫీజు వర్తేనా, దీని గురించి చెప్పాను కదా ఆల్రెడీ. 10 years 15 years బ్యాక్ తీసుకున్న కోర్సు, నేను ఏదైతే సిలబస్ నేను తీసుకున్నానో దానికంటే 10 times ఇప్పుడు మీకు ఎక్కువ చెప్తున్నాను. నాకు వచ్చేది కోర్సుల వల్ల ఇన్కమ్ కాదండి, నేను ఈ మెటీరియల్స్ వల్ల నాకు ఇన్కమ్ వస్తుందని కూడా ఎప్పుడు చెప్తూ ఉంటాను అనమాట. ఇంకా ఈ కోర్సు చేస్తే సక్సెస్ కాకపోతే ఎలా, మీరేమైనా బైబ్యాక్ చేస్తారా? బైబ్యాక్ అయితే లేదండి, నేనేం తీసుకోను మీ దగ్గర. ఇది ఒక స్కిల్ అనమాట. మీకు బిజినెస్ ఆఫర్ ఇవ్వట్లేదు నేను, ఓన్లీ ఒక స్కిల్ నేర్పిస్తున్నాను. అది ఒక జెన్యూన్ ట్రైనర్ దగ్గర మీకు స్కిల్ వస్తుంది అనమాట, అంతే. అంతకంటే ఎక్కువ ఏమీ లేదు, అంతకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి. నేను ఏది ఉన్నా కానీ ఇంతే అనమాట, బరాబర్ మాట్లాడడం అంతే. ఒకవేళ మెసేజ్ చేసే వాళ్ళు కూడా లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా ఏదేదో మాట్లాడుతూ ఉంటారనమాట. అంటే ఫీజులో కిట్ ఇస్తారు కదా, మీరు అది ఇస్తారు కదా, మీరు బైబ్యాక్ చేస్తా అని చెప్పారు, ఇలాంటివి అడుగుతూ ఉంటారనమాట. నేను స్ట్రేట్ ఫార్వర్డ్ చెప్పేస్తాను, అవతల వాళ్ళకి నొచ్చుకుంటారనమాట. అంత స్ట్రేట్ ఫార్వర్డ్గా అంత మొహం మీద చెప్తారు ఏంటి అని. కాకపోతే అదంతే, మనము తప్పు చేయనప్పుడు అలానే స్ట్రేట్ ఫార్వర్డే ఉంటాము. ఇంకా ఫ్రీ కోర్సెస్ పెట్టొచ్చు కదా, ఫ్రీగా మన ఛానల్లో చాలా వీడియోస్ చేశాను. నా ఛానల్ అండి కాదండి, యూట్యూబ్లో కొడితే మీకు 100ల కొద్ది వీడియోస్ వస్తాయి, చెప్పాలంటే 1000 కొద్ది వీడియోస్ వస్తాయి. మీరు ఏదైనా ఫాలో అవ్వచ్చు. నా కోర్సెస్కి వచ్చేసేసి నా టైంకి ఒక వాల్యూ అనేది ఉంది, ఓకే. ఆ వాల్యూ ప్రకారం నేను తీసుకోవాల్సిన దాంట్లో 10 times తగ్గించి మీ దగ్గర ఫీజ్ ఛార్జ్ చేస్తున్నాను అనమాట. నేనున్న ఆఫీస్, నా దగ్గర ఉన్న సెటప్, నేను యూజ్ చేసే స్పెండ్ చేసే మెటీరియల్, ప్రతిదీ కాస్ట్ అవుతుంది. నాకు ఫ్రీగా చెప్పడం అనేది పాసిబుల్ అవ్వదు అనమాట. అవర్స్ ఆఫ్లైన్ క్లాస్లో నిలబడి నాకు యాంకిల్, మన పాదాల నొప్పులు వచ్చాయన్నమాట. ఒక 3 months అసలు నేను నిలబడలేదు.
అలాంటి పరిస్థితులు కూడా నేను ఫేస్ చేశాను. ఇంకా చాలా ఉంటాయండి ప్రాబ్లమ్స్. ఎప్పుడు ప్రాబ్లమ్స్ చెప్పుకోను, ఎప్పుడు హ్యాపీ హ్యాపీ అంతా ఓకే అన్నట్టుగానే చెప్తాను అనమాట. ఎందుకంటే నేనే ప్రాబ్లం ఉందని చెప్తే మిగిలిన వాళ్ళందరూ కూడా అసలు ముందుకెళ్ళే ఛాన్సెస్ ఉండదు అనమాట. అలా ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవన్నీ ఫేస్ చేస్తూ 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 ఈరోజు ఈ స్టేజ్కి వచ్చాను అనమాట. ఇంకా చెప్పాలంటే నేను కూడా 100% జనరల్ పీపుల్ చెప్పే సక్సెస్ అనేది నేను తీసుకోలేదు. నా విషయంలో నేను ఓన్గా సక్సెస్ తీసుకున్నాను. అంటే నేను చేసే పనిలో నేను హ్యాపీగా ఉన్నాను అనమాట. నేను ఏదైతే చేస్తున్నానో దాంట్లో నేను హ్యాపీగా ఉన్నాను, డబ్బుల పరంగా కాదు. ఓకే, ఇంకా నేను 1 వీక్లో నేర్చుకోగలుగుతానా, 1 డే ఆఫ్లైన్ కోర్సులో నేను నేర్చుకోగలుగుతానా, అలా కాదు నేను 1 ఇయర్ 1 మంత్ 3 మంత్స్ ఇలా వస్తాను నేర్పిస్తానా అని అడుగుతున్నారనమాట. మీరు ఎన్ని మంత్స్ నేర్చుకుంటే, ఎన్ని ఇయర్స్ నేర్చుకుంటే దాని తగ్గట్టే ఫీజు ఉంటుందండి. ఇది 2000లో 3000లో 4000లో మీకు నెల నేర్పించడం అనేది పాసిబుల్ అవ్వదు. మన గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ కాదు, మాకు గవర్నమెంట్ ఇచ్చే ఫండ్స్ రావు, మనకి ఎటువంటి ఛాన్స్ లేదు. ఈ ఒక ఆఫీస్ రెంటే వెళ్ళడానికి మేము ఎంతో కష్టపడాలన్నమాట. ఒకసారి కమర్షియల్ ప్లేసెస్కి వెళ్ళేసి, లేదంటే నో బ్రోకర్ ఇలాంటివి ఉంటాయి కదా, OLXకి వెళ్ళేసి ఒక 1000-2000 SFTకి ఎంత ఉంటుంది, మంచి రోడ్ల మీద ఉన్న షాపులకు ఎంత ఉంటుంది అనేది మీరు సెర్చ్ చేయండి, మీకు తెలుస్తుంది. అవన్నీ మనం చెప్పుకోమన్నమాట. అప్పుడు మనం ఎప్పుడైతే బిజినెస్ పెట్టాలనుకుంటారో అప్పుడు ఇవన్నీ అర్థమవుతాయి. అలాంటి వాళ్ళు కామ్గా జాయిన్ అయిపోతారనమాట. జాయిన్ అవ్వలేదనుకోండి, ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. ఎవరిని నేను ఫోర్స్ చేయను. నాకు చాలా మంది మెసేజ్ చేస్తుంటారు, కాల్స్ చేస్తుంటారు. మీరు చెప్పండి మేడం, మీరు భరోసా ఇస్తే నేను జాయిన్ అవుతాను, మా ఇంట్లో మీరు చెప్పండి, మా ఇంట్లో వాళ్ళకి నేను జాయిన్ అవుతారంటారు అనమాట. మీకు ఇష్టం ఉంటే జాయిన్ అవ్వండి, మీరు చేయాలనుకుంటే జాయిన్ అవ్వండి, లేదంటే లేదు. నేను ఓన్లీ ఒక స్కిల్, ఒక హాబీ క్లాస్ నేర్పించే ఫీజ్ తోటి మీకు ఇదే హాబీస్ తోటి ఫ్యూచర్లో బిజినెస్ కూడా చేసుకోవచ్చు. ఇలా నలుగురికి పరిచయం అయినప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడ అవకాశం వస్తుందో తెలియదు. ఇలాంటి ఒక పాత్ని క్రియేట్ చేసుకోవడానికి నేను ఇచ్చే సపోర్ట్ అనమాట. ఇదంతే, ఒక పాత్ క్రియేట్ చేసుకుంటున్నారు మీరు, అంతేగాని ఓన్లీ చాక్లెట్, ఈ చాక్లెట్ తింటే ఏమొస్తుంది, ఈ చాక్లెట్లు ఎవరు తింటారు, ఇది కాదండి. నేను ఎప్పుడు చెప్తూనే ఉంటారు, ఎక్కువ రెసిపీస్ నేర్చుకోవాల్సిన అవసరం లేదంటే. ఇది కాదు మన బిజినెస్. చాక్లెట్ అనేది ఊరికే జస్ట్ అది ప్రోడక్ట్ అంతే. మనం అది కాదు మనకు సేల్ చేసేది, మన టాలెంట్. దీని గురించి మళ్ళీ చెప్తాను నేను ఎప్పుడైనా. ఇంకా నేను చేసిన చాక్లెట్స్ ఎవరు కొనట్లేరు, ఫ్రీగా అయితే తిని బాగుంది అంటున్నారు, కానీ కొనట్లేరు. ఇదైతే ప్రతి చాక్లెట్ ఇయర్ ఫేస్ చేసే ప్రాబ్లం అనమాట. ఈవెన్ నేను కూడా స్టార్టింగ్లో అలానే ప్రాబ్లం ఫేస్ చేశాను అనమాట. ఇది ఫస్ట్ ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాలి, ప్రతి ఒక్కళ్ళు యాక్సెప్ట్ చేయాలి. ఫస్ట్ వాళ్ళకి ఫ్రీగా ఇవ్వాలి, తర్వాతకి టేస్ట్ చేయాలి, తర్వాతకి వాళ్ళు బాగుంది అనాలి, తర్వాతకి మళ్ళీ ఆర్డర్స్ రావాలి, ఒకరి నుంచి ఒకరికి రావాలి అని అంటే దాంట్లో మనం మాట్లాడే విధానం, మనం తీసుకునే విధానము, మనం ఫాలోఅప్ చేసే విధానము, మన ప్రోడక్ట్ ప్రజెంటేషన్, మన ప్రోడక్ట్ టేస్ట్. నేను ఇంకోటి కూడా బాగా చెప్తాను మీకు, ఎన్ని రెసిపీలు కాదండి ఇంపార్టెంట్, 2 రెసిపీలు నేర్చుకున్నా పర్లేదు, కానీ 100 రకాల ఒకేషన్స్, 100 రకాల వాళ్ళ నీడ్స్ని సాటిస్ఫై చేసే విధంగా మీ చాక్లెట్స్ ఉండాలి అని చెప్పేసి దాని మీద ఫోకస్ చేయండి, మీకు ఖచ్చితంగా సేల్స్ అవుతాయి. ఇలాంటివన్నీ చేయాలంటే మీరు 1 ఇయర్ అయినా మీరు దాని మీద బ్యాక్గ్రౌండ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. అంత ఓపిక మీకుందా, ఉంటే మీరు సక్సెస్ అవుతారు. సక్సెస్ కాలేదనుకోండి, మీరు దాని అర్థం ఏంటంటే మీరు ఫెయిల్యూర్ అయ్యారని కాదు. ఎవరైనా కానీ ఫెయిల్యూర్ అయ్యారని అసలు ఏమి ఉండదండి. స్టెప్ బై స్టెప్ మీరు లర్న్ చేస్తున్నారని అర్థం అనమాట. ఇప్పుడు ఒకవేళ మీరు క్లాస్ తీసుకున్నారు, తర్వాత ఒక మెటీరియల్ తీసుకున్నారు, ప్రాక్టీస్ చేశారు, ఒక 5000 ఖర్చు అయింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక చీర ఖర్చు అండి. ఒక పండగకి ఊరికేనే వెళ్ళి ఒక చీర, దానికి ఒక బ్లౌజు, దానికి ఒక మ్యాచింగ్ బ్లౌజ్, ఏంటివి గాజులు అవి ఇవి తీసుకుంటే 5000 అవుతాయి. ఒక్క పండగకో లేకపోతే ఎవరిదో పెళ్ళైతే మనం కొనుక్కుంటాం చూసారా, ఇలాంటివి కట్ చేసుకున్నా, కాస్ట్ కటింగ్ చేసుకున్నా కానీ మీలో మీరు కాన్ఫిడెంట్ పెంచుకోవడానికి ఒక అవకాశాన్ని, ఒక పాత్రని క్రియేట్ చేసుకున్న వాళ్ళు అవుతారనమాట. నేను అదే విధంగా చెప్తున్నాను, అంతే లో బడ్జెట్ అనమాట. అది గుర్తు చేసుకోండి. అంతేగాని ఓవర్ ఎక్స్పెక్టేషన్స్, బ్రెయిన్లో కోట్లు పెట్టుకొని ఆ కోట్లు నాకు పెట్టే 2,000-3,000 ఫీజు తోటే వెళ్ళాలని చెప్పేసి ఎక్స్పెక్టేషన్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఫస్టే డ్రాప్ అవ్వండి. ఓకే, మనం ఎంత చేస్తే అంతే, ఎంత పని చేస్తే అంతే. హార్డ్ వర్క్ అనేది చాలా అవసరం అండి. స్మార్ట్ వర్క్, అసలు పని చేయొద్దు, నిజంగా డబ్బులు రావాలంటే అసలు పని చేయకూడదని చెప్పేసి కూడా చాలా మంది మోటివేట్ చేస్తున్నారు అనమాట. అలాంటప్పుడు ఏమవుతుందంటే మనకు ఊరికనే డబ్బులు వస్తాయి కాబట్టి మనం ఊరికనే డబ్బులు వాళ్ళకి కడుతూ ఉంటాం అనమాట. నా దగ్గరకు వస్తే ఏమవుతుందంటే ఒళ్ళు వంచి అసలు బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది అనమాట. ఒకరోజు క్లాస్ అంతా విన్న తర్వాత నెక్స్ట్ డే అసలు వాళ్ళు లేవలేకపోతున్నారు అనమాట. అంత వర్క్ చేపిస్తా ఆఫ్లైన్ క్లాస్కి వస్తే. అంత టిపికల్ గా ఉంటుంది అనమాట. అలాంటప్పుడు ఏమవుతుంది, అది నచ్చట్లేదు అసలు. మన కంఫర్ట్ జోన్ లో ఉండి కంఫర్ట్ గా సోఫాలో కూర్చొని ఎంతసేపు ఇలా అంటే బాగుంటుంది. అందుకని ఈ స్కామర్స్ కూడా వచ్చి ఫోన్ లో షేర్ చేయండి, ఫోన్ లో క్లిక్లు చేయండి,
ఇవి చేస్తే మీకు డబ్బులు వస్తాయని అంటారు అనమాట. మనం కూడా అదే ఇష్టపడుతూ ఉంటారు. తర్వాత మ్యాక్సిమం ఇవే అండి, ఇంతే ఉంటుంది. చెప్పాను కదా మీకు ఓవరాల్ ఒక విషయం ఏంటంటే, మీకు నేను ఇచ్చే సర్వీస్ ఏంటంటే కమర్షియల్ అస్సలు కాదండి. నేను బేసిక్గా, చాలా బేసిక్గా నా నీడ్స్, మినిమం బేసిక్ నీడ్స్ వెళ్ళడానికి మాత్రమే మీ దగ్గర ఛార్జ్ చేస్తున్నాను అనమాట. ఈ వీడియో చూసిన వాళ్ళందరూ నా దగ్గర కోర్స్ చేస్తారని గ్యారంటీ లేదు కదా, అంత కూడా రాదనమాట. కంపేర్ టు అదర్ బిజినెసెస్ కంపేర్ చేయకూడదు యాక్చువల్లీ. ఊరికి ఇలా కూర్చొని ఉన్న రూమ్లోనే, ఇంట్లోనే ఒక రూమ్లో కూర్చొని ఇలా వీడియోలు మాట్లాడుకుంటూ వాళ్ళని ఎక్కడెక్కడికో ఆకాశంలోకి ఎత్తేస్తూ కోట్లు 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 అనగానే వీళ్ళు లక్షల లక్షలు ఫీజు కట్టేస్తున్నారు అనమాట. నేను అలాంటిది ఏది చెప్పట్లేదు. ప్రాక్టికల్గా నేను శ్రమ పడుతున్నాను అనమాట. ఫిజికల్గా నా స్ట్రెంగ్త్ యూజ్ చేసి పని చేస్తున్నాను. అదే విధంగా పనిచేసే వాళ్ళు ఎవరైనా నిజంగా సీరియస్గా ఉంటే మా కోర్సులో ఖచ్చితంగా జాయిన్ అవ్వండి, ఫాలో అవుతూ ఉండండి, ప్రతిరోజు చూస్తూ ఉండండి. మన ఛానల్ని కాకపోయినా కానీ వేరే ఛానల్స్ కూడా చాలా ఉన్నాయి, 100 ఛానల్స్ ఉన్నాయి మంచి మంచి విషయాలు చెప్పేవాళ్ళు. అలాంటివి ఫాలో అవుతుండండి, మీకు ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. ముఖ్యంగా ఈ వీడియో సందర్భంగా మీకు చెప్పాల్సింది ఏంటంటే, ఎక్కువగా ట్రోలింగ్స్, అవసరం లేని విషయాలు, ఏదైనా టాపిక్ వచ్చింది అనుకోండి, ఈ రోజు ఏదైనా ఇష్యూ నడుస్తుంది అనుకోండి, ఎంతమంది యూట్యూబర్స్ ఉన్నారో అందరూ దాని గురించి చెప్తారనమాట. ఆ టాపిక్ గురించి మనకి ఏదో తెలిసింది, అసలు అది తెలుసుకోవాల్సిన అవసరమే లేదు, కానీ తెలిసింది ఓకే వదిలేసేయండి, స్కిప్. తర్వాతకి మనకేం కావాలో అదే చూసుకోవాలన్నమాట. నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, ఫస్ట్ ఫోన్ క్లీన్ చేసుకోవాలి, మొత్తం రీబూటింగ్ చేసుకోవాలి ఫోన్ అంతా. మనకేం కావాలి, నీ సక్సెస్కి ఏం కావాలి, అవన్నీ గూగుల్లో సెర్చ్ చేయండి. కీవర్డ్స్, బిజినెస్ ఐడియాస్, ఆన్లైన్ బిజినెసెస్, ఇంకా కోర్సెస్ ఏమైనా ఉంటే కోర్సెస్, ఈ ఫ్రీ కోర్సెస్ చాలా మంది చేశారు, ఆ ఫ్రీ కోర్సెస్ అన్ని గూగుల్లో సెర్చ్ చేయండి, యూట్యూబ్లో సెర్చ్ చేయండి. అప్పుడు ఏమవుతుందంటే పాతదంతా వెళ్ళిపోతుంది, మొత్తం వైరస్ అంతా వెళ్ళిపోయి కొత్త ఇవి మాత్రమే కీవర్డ్స్ ఉంటాయి. అవే మనం చూస్తే యూట్యూబ్ కూడా అదే రికమెండ్ చేస్తుంది. మనం అవే చూస్తాము, మనం అదే అవుతాం అనమాట. మనం ఏదైతే చూస్తామో, ఏదైతే చేస్తామో మనం అదే అవుతామో, మనకు అదే రిజల్ట్ వస్తుంది. మనం ఏదో చూసి, ఎవరినో చూసి, ఎవరో ఫేక్ ప్రొఫైల్స్ చూసి, ఫేక్ ప్రాపర్టీస్ చూసి, అది మనం అలా లేమనుకోవడము, అలా మన బిజినెస్ రావట్లేదు అనుకోవడం, అంత ఇన్కమ్ రావట్లేదు అనుకోవడము, పిచ్చి పిచ్చి ఆలోచనలోకి వెళ్ళి మనం డిప్రెషన్లోకి వెళ్ళి అసలు విషయాన్ని మర్చిపోతున్నాం అనమాట. కాబట్టి బిజినెస్ అంటే నిజంగా ఒక ప్రోడక్ట్ ఉంటుంది, దానికి ఆ ప్రోడక్ట్ అమ్మడం వల్ల మనకు డబ్బులు వస్తాయి. ఇదే రియల్, ఇదే పూర్వకాలంలో జరుగుతుంది, ఇంకా ఎన్నేళ్ళైనా కానీ అదే జరుగుతుంది అనమాట. ఇంకేమైనా ఊరికనే విషయాలు చెప్పేసి మ్యానిపులేషన్ చేసినా కానీ, చీటింగ్ చేసినా అది కొన్ని రోజులే ఉంటుంది, అది నిజం కాదనమాట. ఓకే, మన వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా షేర్ చేయండి. ఇవంతా ట్రూత్స్ అనమాట, అస్సలు ఎవరికి నచ్చని ట్రూత్ ఇప్పుడు నేను మాట్లాడిందంతా. ఓకే, థ్యాంక్ యూ అండి. ఒకవేళ కోర్స్ జాయిన్ అవ్వాలనుకుంటే ఆఫ్లైన్ క్లాసెస్ జూలై 10th రోజు ఉన్నాయి, ఇక్కడికి వచ్చి నేర్చుకునేది. తర్వాతకి కొంచెం గ్యాప్ ఇస్తున్నాను, మనకు స్టోర్ సెటప్లో కొంచెము ఇప్పుడు దివాళీకి ఆర్డర్స్ ఉంటాయన్నమాట. ఆర్డర్స్ దివాళీకి చేయాలంటే మేము ఇప్పటి నుంచి వర్క్ చేయాల్సి ఉంటుంది, కాబట్టి ఒక 1 month బ్రేక్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ చేస్తాను క్లాసెస్. ఇప్పుడైతే జూలై 10th రోజు ఆఫ్లైన్ క్లాస్ ఉంటుంది, దానికి సంబంధించి అన్ని డీటెయిల్స్ ప్రీవియస్ వీడియో చేశాను, అది చెక్ చేయండి ఒకసారి. ఇంకా ఆర్ఎస్ విజ్డమ్ అని ఒక కొత్త ఛానల్ ఓపెన్ చేశాము, దాంట్లో కూడా చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేశానండి. అంటే మనం హోల్సేల్లో ఇంత కష్టాలు పడకుండా డైరెక్ట్ ఎవరైనా మ్యానుఫ్యాక్చరర్స్ ఉంటారు కదా, ప్రతిదీ కిడ్స్ ప్రోడక్ట్స్, మెన్స్కి సంబంధించి, హోమ్ డెకరేటివ్ సంబంధించి ప్రతిది అనమాట, A to Z ప్రోడక్ట్స్ అన్ని నేను హోల్సేలర్స్ ఎవరు, వాళ్ళ అడ్రస్లు ఏంటి, అన్ని వీడియోలు చేశాను అనమాట. అవి ఇప్పటి నుంచి రెగ్యులర్గా వీడియోస్ పెడతాను, అది కూడా చెక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.